కాకినాడలో విషాదం చోటు చేసుకుంది. భర్త మరణాన్ని తట్టుకోలేక మానసిక వేదనకు గురైన భార్య కఠిన నిర్ణయం తీసుకుంది. 2 ఏళ్ల కుమారుడికి పురుగుల మందిచ్చి తల్లి కూడా అదే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గోపి అనే వ్యక్తి కాకినాడ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేసేవాడు. ఆర్థిక ఇబ్బందులతో నెలన్నర క్రితం గోపి ఆత్మహత్య చేసుకున్నాడు. గోపికి భార్యతో పాటు 2 ఏళ్ల కుమారుడున్నాడు. భర్త గోపి చనిపోవడంతో మానసిక వేదనకు గురైంది భార్య ఆకాంక్ష. 2 ఏళ్ల కుమారుడికి పురుగుల మందు ఇచ్చి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది ఆకాంక్ష. కాకినాడలో జరిగిన ఈ విషాదంపై మా రిపోర్టర్ సుధీర్ మరింత సమాచారం అందిస్తారు. 2 ఏళ్ల కుమారుడికి విషమిచ్చి తాను విషం తాగి ఆత్మహత్య చేసుకుంది అక్షయ అనే వివాహిత. దాదాపు ఒక 40 రోజుల క్రిందటే ఆమె భర్త కూడా సూసైడ్ చేసి చనిపోయిన పరిస్థితి. దాంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొని ఒక్కసారిగా ఇద్దరు భార్యాభర్తలు అదేవిధంగా చిన్న కుమారుడు 2 ఏళ్ల కుమారుడిని కూడా బలవన్మరణం చెందడంతో ఆ కుటుంబం 40 రోజుల కిందటి వరకు ఎంతో సందడిగా గడిపింది, ఆనందంగా ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ముందు 2 నెలల క్రితం దాదాపు 40 రోజుల కింద భర్త చనిపోవడం, ఆ మానసిక వేదనతో ఆమె చనిపోవడం, కుమారుని కూడా చంపేయడంతో విషాదం నెలకొన్న పరిస్థితి. దానికి సంబంధించి కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అసలు మీ ఎట్లా ఉండేవారండి? అంతా బాగుండేవాళ్ళు, కుటుంబం అంతా కూడా బాగుండేవాళ్ళు, బాగానే ఉండేవాళ్ళు. కుర్రోడు ఏదో అప్పులు చేసి ఇది చెప్పుకోలేక మానసికంగా ఏదో తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. ఒక నెల 10 రోజుల కిందట జరిగింది. ఇంకా ఆ పిల్ల కూడా నాకు చెప్పాము, పిల్ల కూడా మన ఇంటి దగ్గర ఉండేది. ఆ పిల్ల కూడా మంచి వ్యక్తి. ఇటు ఆ పిల్ల మనసు ఒక్కరితో ఉండలేక ఆ ప్రేమ కూలిపోయి ఒకేసారి ఆ పిల్ల కూలిపోయి మానసిక ఒత్తిడికి ఎక్కువైపోయి పిల్ల తొందరపాటు నిర్ణయం తీసుకుంది. అలాగే ఆ కుర్రోడు కూడా ఆ పిల్ల పాటించడం అదైతే మాత్రం చాలా పొరపాటు. చంటి పిల్ల నోరులేని బిడ్డ చేయడం అతి పొరపాటు. ఆ పిల్ల ఏదో శనికావేశం మీద నా కొడుకు శనికావేశమే చేశాడు, ఆ పిల్ల శనికావేశమే చేశాడు. కానీ ఒకేసారి బిడ్డలు ముగ్గురు పోవడంతో నా బిడ్డలు ముగ్గురు పోవడంతో గొప్ప కూలిపోయి ఇంకా చేయాల్సింది అయితే ఏమీ లేదు. నా కుటుంబం అంటే చాలా ఇదిగా ఉండేవి. నా బిడ్డలు ఒకేసారి కూలిపోతే ఏం చేయాలో ఏం కూడా మాకు తోచట్లేదు. చూస్తే ఏమైనా కుర్రాడు పుట్టినరోజు ఒకేసారి 10 సంవత్సరం పుట్టినరోజు కొద్దిగా ఘనంగా చేసుకుందామని చేసి తులసి పుట్టినరోజు కదని చేసి కొద్దిగా అడవడిగా చేసుకుని కొద్దిగా అప్పు చేయడం జరిగింది. ఆ అప్పు బండి ఈఎంఐలు కొడుకు గురించి ఏసీ కొనుక్కున్నాడు. అంటే కొడుకు ఏసీలో ఉండాలా అనేసి కొడుకు గురించి ఏసీ కొనుక్కున్నాడు. అవి ఒకేసారి ఈఎంఐలన్నీ వచ్చేస్తే ఇప్పటికే మా తల్లిదండ్రులకి నేను భారం అయిపోయాను. మళ్ళీ వీటి గురించి చెప్తే ఇంకా భారం అయిపోతానేమో, ఇంకా బరువు పెట్టేసినట్టు అవుతాను అనేసి నా కొడుకు మాకు చెప్పకుండా తొందరపాటు నేను తీసుకున్నాడు. కనీసం చెప్పి ఉంటే అప్పు ఎంత ఈఎంఐలు ఎంత మేము అందరం చర్చించుకుని మాట్లాడుకొని ఏదో మా సహాయం మేము చేద్దాం. భర్త చనిపోయాడని మనోవేదన ఆందోళనతో అక్షయ బలవన్మరణం చెందింది. తనతో పాటు కుమారుని కూడా ఈ పాయిజన్ అయితే ఇచ్చిందో ఆమె వెంటనే చనిపోవడం, అదేవిధంగా కుమారుడు చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఈ అప్పులు ఈఎంఐలు ఉండడంతోనే గోపి గత 40 రోజుల కిందట సూసైడ్ చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే గత 40 రోజుల నుంచి కూడా భర్త లేకపోవడం, మరొకవైపు తన జీవితం ఎలా అని అక్షయ తీవ్ర ఆందోళన ఉండి కుమారుడిని కూడా తనతో పాటు కుమారుడిని చంపి తాను కూడా చనిపోయిన పరిస్థితి. దాంతో ఒక్క నెలన్నరలోనే కుటుంబం మొత్తం అంతా తలకిందులైపోయిన పరిస్థితి. తల్లడిల్లిపోతున్నారు. కొడుకు చనిపోయిన 40 రోజులు అయింది. అదేవిధంగా కోడలు, మరొకవైపు మనవడు, కుటుంబం అంతా కూడా చనిపోవడంతో తీవ్ర విషాదంలో ఉన్న పరిస్థితి. ప్రకాష్తో సాయి సుధీర్ ఎన్టీవీ కాకినాడ నుంచి.